బీఆర్ఎస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ అలియా టీఆర్ఎస్ కావాలని ఒక జిల్లా కలెక్టర్ పైన లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ క్యాడర్ అధికారి పైన ఇంకా ఇతర అధికారుల పైన ఒక కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరిగేటువంటి క్రమంలో ఒక ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం మీరు కొద్దిమంది అరాచక శక్తులను అక్కడ పెట్టి వాళ్ళని అమాయకులైనటువంటి గిరిజనులను రెచ్చగొట్టి తద్వారా వాళ్ళు దాడి చేసేటట్టు ప్రక్రియను మీరు సృష్టించి ఈ ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్టుగా ఒక భ్రమలు కల్పించడం కోసం చేసే ప్రక్రియ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. నేను కాదంటలేదు, ఎవరైనా భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఆ ప్యాకేజ్ కోసం ఆలోచన చేయాలన్నప్పుడు దానికి ఉన్నటువంటి ఫోరమ్స్ అన్ని రకరకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. కలెక్టర్ కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, లేకపోతే తిరిగి చర్చల ద్వారా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఇతరత్ర కోర్టులకు పోవచ్చు. అనేక వ్యవస్థలు అందుబాటులో ఉన్నప్పుడు వాటన్నిటిని వాడుకోవటానికి ఏమైనా నిషేధం ఉన్నప్పుడు లేకపోతే ప్రభుత్వం వాటికి సహకరించినప్పుడు మీరు ఈ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం సృష్టించి కుట్రపూరితంగా దాడులు చేపించే కార్యక్రమం చేస్తే సరే ఒక ఆలోచన చేయవచ్చు. కానీ అత్యంత ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావ వ్యక్తీకరణ చేయటమే కాదు, ఎక్కడికి ఎవరైనా వచ్చి రిప్రజెంట్ చేయొచ్చు సమస్య పైనని స్పష్టంగా ప్రభుత్వం తలుపులు తెరిచి కూర్చున్నప్పుడు కావాలని మీరు ఈ రకంగా అమాయకులైన పేద గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చగొట్టేటట్టుగా చేసి ఒక జిల్లా స్థాయి అధికారి పైన ఒక మ్యాజిస్ట్రేట్ పైన మీరు దాడి చేయించడం అంటే మీ ఉద్దేశం ఏంటి? అంటే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావద్దు, అభివృద్ధి జరగొద్దు, నిరుద్యోగ యువకులకి మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా ఏ రకంగా అయితే నష్టపెట్టారో ఆ రకంగానే నష్టపెట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ముందుకు పోవటం అనేది బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షంగా ఇది సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 10 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి మీరు మల్లన్న సాగర్ దగ్గర భూసేకరణ చేశారే, అనేక ప్రాజెక్టుల దగ్గర భూసేకరణ చేశారే, ఏనాడు కూడా మేము ప్రజాస్వామ్యయుతంగా గొంతెత్తి ప్రజల పక్షాన్ని మాట్లాడాం తప్ప ఎప్పుడు ఈ రకమైన దాడులు చేపించలేదు కదా. ఈ రకంగా లేకపోతే ఒకళ్ళు తలబాలు కొట్టో లేకపోతే బట్టలు చింపటో లేకపోతే ఇంకో రకంగా చేయటం లేకపోతే ఇంకోళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదు కదా. న్యాయస్థానాలు ఆశ్రయించారు, యంత్రాంగం దృష్టికి తీసుకొచ్చారు, పత్రికల ద్వారా ప్రజలకు తెలియజెప్పారు, ఉన్న వ్యవస్థలన్నింటినీ వాడి మేము దృష్టి తీసుకొచ్చాం. ఏనాడు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమాలు చేయలేదే. ఎందుకు ఈరోజు మీరు ఇటువంటి దుర్మార్గ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ఒక కలెక్టర్ మీద దాడి చేపిస్తే ఇక ఏ జిల్లాలో కూడా ఎటువంటి పరిపాలన సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా భయభ్రాంతులు సృష్టిద్దామని అనుకుంటున్నారేమో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది, అలాగే చట్టాన్ని అమలు చేసే ప్రక్రియలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. మీ కుట్రలు ఈరోజు దాడి చేసినటువంటి ఆ వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని మీరు ప్రకటన కూడా చేసుకున్నారు. ప్రకటన చేసి ఏమన్నా తప్పు జరిగింది పొరపాటు అయింది అని ఏమన్నా సన్యాసి ఇచ్చారా సమాజానికి కానీ ప్రభుత్వానికి కానీ అంటే లేదు. అదేదో గొప్ప పని అయినట్టుగా చేస్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇది కరెక్టా? మీరు బయటకు వచ్చి మాట్లాడండి. మీకు బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేశాను. ప్రభుత్వంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి ఒక అధికారి పైన ఈ రకంగా చేతులు చేసి లేకపోతే దాడి చేసే కార్యక్రమం ఎడుదారి తీస్తూ ఉంది. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఇది తీవ్రంగా మేము పరిగణ తీసుకుంటున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించేటువంటి
అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు ఉద్యోగ కార్యకలాపాల్లో మీ వృత్తి చేసే క్రమంలో ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, ఏ రకమైనటువంటి దుర్మార్గపు కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో కావాలని చేసినా కానీ ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మీ 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 విద్యుత్ ధర్మాన్ని మీరు నిర్వర్తించుకుంటూ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ముందుకు నడవలసిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తూ, ఇటువంటి వాటిని నేను తీవ్రంగా ఖండించడమే కాకుండా చట్ట ప్రకారంగా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.